ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 8వ వచనం. Psalm 86 and verse 8. ప్రభువా, నీవే మహాత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయవాడవు, నీవే అద్వితీయ దేవుడవు. Among the gods there is none like unto thee, O Lord, neither are there any works like unto thy works. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొక నూతన దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఇక్కడ దావీదు ఈ విధముగా పాడుకుంటున్నాడు, ప్రభువా, నీవే మహాత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయవాడవు. ప్రియులారా, ఈ యొక్క పాటలు మన యొక్క వ్యక్తిగత జీవితంలో అనుదినము అనుక్షణము ఉండాలి. దేవుని యొక్క ఆశ్చర్య కార్యముల గురించి తలంచుకుని ఆయన మహాత్యము గురించి మనము పాడాలి, పొగడాలి దేవుణ్ణి. ఆ విధముగా మనం చేసినప్పుడు పిల్లరా, దేవుని యొక్క బలాన్ని, శక్తిని మనం పొందుకొని ఎన్ని పరిస్థితులు మనకు ఎదురైనా దేవుడు వాటిని జయించడానికి గల శక్తిని, బలాన్ని ఇస్తాడు, కాపాడుతారు, జయమిస్తారు, ఆరోగ్యమిస్తారు. ఇంకా చూసినట్లయితే ఆయన యొక్క సమాధానం మనకు నిత్యము కలిగి ఉంటాం. చూడండి, పరిస్థితులు బట్టి కుంగిపోతూ ఉంటాం, కానీ ఆ పరిస్థితులకి జవాబైనటువంటి దేవుని జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, ఎలాంటి నెమ్మదిగా మనం జీవిస్తాం. ఇలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ యొక్క మహాత్యం గురించి, మీ యొక్క ఆశ్చర్య కార్యం గురించి పాడుకునే కృప మీరు మాకు ఇచ్చినారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునైనా ఎన్నోసార్లు మర్చిపోయి అనాలోచనలుగా ప్రభువా మీ గురించి పాడలేక, మీ మహాత్య కార్యముల గురించి ఆలోచింపక నిరాశ నిస్పృహలకు, దుఃఖంలోకి వెళ్ళిపోతుంటాం. కానీ మీ యొక్క గొప్పతనాన్ని, మీ కార్యములను, మీ శూర కార్యములను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎలాంటి సంతోషం, ఆనందమా కలుగుతుంది నాయన. ఇలాంటి కృపను ప్రతి ఒక్కరి జీవితంలో దయచేయండి. ఉదయకాల సమయంలో మా ప్రియుల యొక్క కుటుంబాల్లో మీ ఆశ్చర్య కార్యములు చూడాలంటే విశ్వాసం ఉండాలి. రెండవదిగా, దేవునికి మహిమకరముగా, యోగ్యముగా, దేవుని యొక్క భయము కలిగి జీవిస్తే ఎలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మేము మా కుటుంబాల్లో చూస్తాం ప్రభువా. అలాంటి కృపను దయచేయండి. ఇది నమంతా మీరు కింద భద్రపరిచి ప్రతి కుటుంబంలో మీరు చేసే కార్యములు ప్రభువా ఆత్మీయ నేత్రంతో చూసి మహిమకరముగా దేవుని కొరకు జీవించడానికి సహాయం ఇచ్చేయమని, ప్రతి ఒక్క చీకటి అంధకార క్రియలను లయపరచండి. మా ప్రయాణంలో, మా యొక్క పనుల్లో మీ తోడు సహాయం దయచేసిన ఆయన ఈ దినమంతా మీరు కింద భద్రపరచమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. Dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. And this morning we read from Psalm 86 and verse 8. The Bible says, Lord, there is none like you. No deeds can compare with yours. God alone is supreme. His works are unmatched, and His greatness is beyond compare. My friends, when we trust in this living God, God will direct our paths and give us peace and joy all the day long.